వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్వేష్ గారు, హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ ఫౌండర్. నమస్తే అండి. అన్వేష్ గారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంప్లీట్గా డౌన్ అవుతుంది. ఇలాంటి టైంలో కంప్లీట్ లే ఆఫ్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో వాళ్ళు ఏఐతో వాళ్ళని రీప్లేస్ చేసుకోలేకపోతే వీళ్ళకి ఇంకేమైనా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా? సో ఇదేంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిగ్రీ అయితే కానీ లేకపోతే ఒక ఇంటర్మీడియట్ అయిన తర్వాత కానీ అసలు నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచన ఉంటుంది. యూజువల్గా నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు థర్డ్ ఇయర్ దాకా కూడా ఏం చేయాలనేది కూడా దెర్ ఇస్ నో థాట్. వై? బికాజ్ అప్పుడు అంత థాట్ ఉండదు, అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. ఏదైనా చదువుతున్నాము, మంచిగా పర్సంటేజ్ రావాలి, మంచిగా ఉండాలని. బట్ థర్డ్ ఇయర్ నుంచి అసలు ఏం చేయాలి, జాబ్ అట్లా. ఎందుకంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏం చేయాలి, అప్పుడు ఆ సీరియస్నెస్ స్టార్ట్ అవుద్ది. సో నేనేమంటున్నానంటే, ఒక జాబ్ ఆపర్చునిటీస్ అనే కాకుండా మీ యొక్క ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, మీ యొక్క లైఫ్ స్టైల్ బట్టి, మీ యొక్క థాట్స్ బట్టి చిన్న ఎంటర్ప్రెన్యూర్కి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మనం జాబే చేయాలి, జాబ్తోనే మనం సెటిల్ అవ్వాలి అంటే ఇప్పుడున్న సినారియోలో చాలా కష్టం అండ్ టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే, మీకు ఉన్న ఆపర్చునిటీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ కానీ ఒక ఫైనాన్షియల్గా ఇట్స్ గుడ్. సో ఒక చిన్నది ఏదన్నా ఒక థాట్, నా దగ్గర మంచి థాట్ ఉంది, దాన్ని నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా నేను ఫామ్ అయ్యి బిజినెస్ నేను చేద్దాం అనుకుంటున్నాను, దాని ఒక ఫండ్ క్రియేషన్ థాట్గా నేను చేసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఫస్ట్ టేక్ దట్ స్టెప్. లేదు నేను జాబే చేయాలి, నేను ఎర్న్ చేయాలి, నేను జాబ్ చేస్తేనే నెక్స్ట్ నా ఫ్యూచర్ కానీ మా ఫ్యామిలీ ఫ్యూచర్ కానీ బాగుంటుంది అంటే, ఎట్ ఎనీ కాస్ట్ యూ నీడ్ సర్చ్ ఫర్ ఏ జాబ్. బట్ ప్యాసివ్ ఇన్కమ్గా అంటే యూ నీడ్ టు హ్యావ్ 2 to 3 kinds ఆఫ్ ఇన్కమ్ అండి. ఒక ఇన్కమ్తో అంటే ఇప్పుడున్న సినారియోలో చాలా కష్టం. జాబ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ ఎర్నింగ్ మోడ్ ఏదైనా కూడా ఒక్క థాట్ ఉంటే చాలా కష్టం. ఇప్పుడు మన ప్రైమరీ ఇన్కమ్ ఏంటి? కొంతమందికి జాబ్ ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ ఉండొచ్చు. దిస్ ఇస్ ఓన్లీ 2 ways, జాబ్ ఆర్ బిజినెస్. థర్డ్ ఇన్కమ్ అంటే దాంతోపాటు సెకండ్ ఇన్కమ్ ఏముంటుందంటే, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ అంటే యూ నో దట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది. చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక నెగిటివ్గా ఉంటుంది. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్లో జరిగే స్కామ్స్ అట్లాంటివి, స్టాక్ మార్కెట్లో జరిగే మోసాలు అట్లాంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్టాక్ మార్కెట్ తెలుసు, మీకు తెలియదు. నేనేం చెప్తాను, నాకు తెలుసు, నేను చెప్పింది పెట్టేసేయండి, పలానా స్టాక్ కొనేయండి, పలానా కంపెనీని కొనేయండి అని చెప్పి, షేర్స్ కొనేయండి అని చెప్తా. మీకు ఐడియా లేకపోతే, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఐడియా ఉంటుంది కాబట్టి మీతో పాటు నేను కొన్నా కూడా నాకు నాలెడ్జ్తో దాన్ని ఏం చేయాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలి అనేది ఐడియా ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అది మంచిగా దాని వాల్యుయేషన్స్ కానీ దాని బిజినెస్ బాగుంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది, లేకపోతే అది ఇబ్బంది అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఆప్షన్ సెల్లింగ్ అని, ఆప్షన్ బయింగ్, డిజరాలు ఉంటాయి. అవి ఏంటంటే చాలా నాలెడ్జ్ ఉంటే కానీ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే మేము స్టాక్స్ చెప్తాము, లేకపోతే మేము ట్రేడ్స్ చేస్తామని చెప్పి ఇట్లా మోసాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు యూ నో దట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 పెడితే 20,000 వస్తాయి అంటే, దానికి మనం ఏ హ్యూమన్ అయినా కూడా మైండ్ సెట్ ఉంటుంది, అబ్బా వస్తున్నాయి కదా అని చెప్పి దానికి అట్రాక్ట్ అయిపోతాం. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యావ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్. బట్ వీ హ్యావ్ నాలెడ్జ్ ఉండాలి. ఒక 6 months టైం పెట్టుకొని నాలెడ్జ్ తెచ్చుకోండి. దానికి 6 months అంటే మోర్ దెన్ ఎనఫ్ స్టాక్ మార్కెట్కి. సో స్టాక్ మార్కెట్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ, బట్ ఆ సిచ్యువేషన్లో రియాక్ట్ అవటమే దాంట్లో ఉన్న మెయిన్ టర్నింగ్ పాయింట్ అనమాట. అర్థం చేసుకోవడం చాలా ఈజీ. దాన్ని ఏం చేయాలి, ఏ కంపెనీని ఎట్లా ట్రాక్ చేయాలి, టెక్నికల్ ట్రాకింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ట్రాకింగ్ ఏంటి, ఇవన్నీ చాలా టూల్స్ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. బట్ ఏంటంటే ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో సిప్స్ ఉంటాయి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని. సో ఇవన్నీ ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంత్లీ కొంత పక్కన పెట్టి, లేకపోతే కొంత మీ దగ్గర ఉన్న సేవింగ్స్తో కొంత స్టాక్ ఇన్వెస్ట్ చేయడం కానీ ఇట్లా చేశారనుకోండి, అదేమైందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఇన్కమ్ లేక డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, దట్ ఇన్కమ్ విల్ హెల్ప్ యూ అవుట్. ప్రైమరీ ఇన్కమ్లో సెట్ అయ్యే లోపు మీరు దాని హెల్ప్ తీసుకోవచ్చు. ఇది బాగపోతే ఇది బాగుంటుంది, ఇది బాగపోతే ఇది బాగుంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అది మనకి ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బులు దాచుకున్నట్టే. ఎగ్జాక్ట్లీ, డబ్బులు దాచుకున్నట్టు. కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే అట్లనే ఉంచితే ఇట్స్ కీప్ ఆన్ గ్రోయింగ్. ఒక్కోసారి కింద పడుతుంది, ఒక్కోసారి ఇట్ విల్ కీప్ ఆన్, దట్ ఇస్ అ సైకిల్. సో బట్ ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండాలి. కంప్లీట్గా దీని మీదే నేను స్టిక్ ఆన్ అవుతా, దీని మీదే నేను ఉంటాను, నా లైఫ్ అంతా దీని మీదే నేను డిపెండ్ అవుతానంటే దట్స్ నాట్ ఎ గుడ్ చాయిస్ నౌ-ఏ-డేస్. దేనికంటే దేనికి గ్యారంటీ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్కి గ్యారంటీ ఉంటుంది. దాంతోపాటు ప్యారలల్గా ఏదన్నా ఉంటేనే ఇట్ విల్ హ్యావ్ గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్, వేరే కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యి స్టాక్ మార్కెట్ని ఒక సెకండరీ ఇన్కమ్గా చేసుకున్న వాళ్ళు మన కంపెనీకి 3x 4x ఎక్కువ ఉంటుంది వేరే కంట్రీస్లో.
అసలు మనకున్న పాపులేషన్ కానీ మనకున్న క్యాపబిలిటీకి కానీ మనం ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్లో ఐడియా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. సో నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అదే వేరే కంట్రీస్లో ఇప్పుడు మన పాపులేషన్కి వేరే కంట్రీస్ పాపులేషన్ చాలా తక్కువ ఉంది. అదర్ దెన్ చైనా తీసుకోండి, ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ లెస్ పాపులేషన్ అని కంపేర్ టు ఇండియా. బట్ స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి స్టాక్ మార్కెట్ని డీల్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఇండియాలో. వై? బికాజ్ అసలు అది ఎట్లా ఉంటుంది అనేది చూడటానికి కూడా అదొక ప్రాపర్గా మనం దాని నుంచి మనీ ఎర్న్ చేసేదని చూడరు. ఎందుకంటే దాని మీద జరిగే మోసాలు గుర్తుంటాయి తప్ప దాని మీద వండి దాన్ని నేర్చుకొని బాగా డెవలప్ అయిన వాళ్ళు దాని మీద అది తీసుకోరు ఎగ్జాంపుల్గా. దాని మీద ఇట్లా మోసాలు జరుగుతున్నాయి, ఇట్లా ఎవరో నాకు ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి డబ్బులు పోగొడతారు, ఇదే చూస్తారు. కానీ మనం ప్రాపర్గా కూర్చొని నేర్చుకొని దాని మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలా డెవలప్ అవుతామని చూడరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ మెన్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ రిలై ఆన్ స్టాక్ మార్కెట్ ఓన్లీ. ఇప్పుడు ఒక కంపెనీ వాల్యుయేషన్ ఎంత అనేది స్టాక్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది, దాని షేర్ వాల్యూ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక కంపెనీ ఒక కంట్రీ యొక్క ఎకనామీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాని అంత ఇంపాక్ట్ ఉన్న దాన్ని పాజిటివ్ యాంగిల్ ఎవరైనా చూడవు. ఎంతకీ దాని మీద ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో మోసాలు చేసేస్తారు, ఏదో లింక్ క్లిక్ చేయమంటారు, ఎక్కడో డబ్బులు పెట్టామంటారు, అట్లా ఆలోచిస్తారు. బట్ దాన్ని నేర్చుకుంటే మనం ఎంతవరకు డెవలప్ అవ్వగలం, దాన్ని యూజ్ చేసుకుని మనం మనీ ఎంత ఎర్న్ చేయగలం, దాని మీద నాలెడ్జ్ ఎంత ఎర్న్ చేయగలం అని ఆలోచించరు. ఒకసారి దాని మీద అసలు అదంటే ఏంటి, దాని మీద ఒక 6 months కూర్చుంటే మీ ప్రైమరీ ఇన్కమ్తో పాటు ద బెస్ట్ వే టు గెట్ మనీ ఆర్ ద బెస్ట్ వే టు ఒక చోట ఇప్పుడు మీ ఎఫ్డి కన్నా 1% ఎక్కువ వచ్చేది స్టాక్ మార్కెట్లోనే. ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా 7%, 8% అంతే. సీనియర్ సిటిజన్ అంటే ఒక 1% ఎక్కువ ఉంటుంది. సో దాని మీద 1-2% ఎక్కువ వస్తుంది ప్రాపర్గా మీరు దాని నాలెడ్జ్ తెచ్చుకొని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే. సో జాబ్ అనే కాకుండా దిర్ ఈజ్ వేరియస్, అది ఏది వెళ్తారనేది మీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు అర్థమవుతుంది నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది, నా ఫ్యామిలీ స్టేటస్ ఎట్లుంది, దాన్ని బట్టి నేను ఏం చేయగలను, నేను ఏ విధంగా వెళ్ళగలను. జాబ్ అనే కాకుండా ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? సో ఆల్రెడీ మాకు ఒక బిజినెస్ ఉందనుకోండి, దాని మీద నేను ఇంకేమైనా అప్డేట్ చేయగలను, లేకపోతే ఇంకా వేరే బ్రాంచెస్ కానీ దాని మీద ఇంకేమైనా కొంచెం దాన్ని అప్గ్రేడ్ చేసి రీస్ట్రక్చర్ చేసి ఇంకొంచెం పెద్దగా ప్లాన్ చేయగలనా, అట్లా ఆలోచించవచ్చు. లేదు మీ ఫాదర్ లేకపోతే ఎవరన్నా కూడా జాబే, సో జాబ్ ఉన్నా కూడా నీకు రిలేటెడ్గా ఏదైనా థాట్స్ ఉన్నాయి, క్రియేటివ్ థాట్స్ ఏమైనా ఉన్నాయా టెక్నికల్గా కూడా. ఎందుకంటే ఒక థాట్ ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ అయిపోతుంది, ఒక క్రియేటివ్ థాట్తో ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేయచ్చు. ఆ సాఫ్ట్వేర్ని సోర్స్ చేసుకుంటూ కంపెనీస్లో కానీ లేకపోతే నార్మల్ కన్జ్యూమర్స్లో కానీ ఒక ఈజీ వే ఆఫ్ యూసేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఒక థాట్ని టెక్నికల్గా నువ్వు క్రియేట్ చేస్తే దాన్ని ఒక సాఫ్ట్వేర్ని ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే దాని నుంచే నువ్వు అవుట్ సోర్స్ చేయొచ్చుగా, సబ్స్క్రిప్షన్స్ లాగా అవుట్ సోర్స్ చేసి యూ క్యాన్ ఎర్న్ మనీ. నీకు ఉండే థాట్ బట్టి దాన్ని ఏ విధంగా ఫండ్ క్రియేషన్ థాట్కి ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎట్లా అనేది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్క లైఫ్ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ జాబ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ప్రైమరీ సెటిల్మెంట్, దట్స్ ఆల్. ఎందుకంటే ఇదివరకు జాబ్ ఉంటే చాలు, వెనక ప్రాపర్టీస్ లేకపోయినా అలా జాబ్ ఉంటే చాలు అని ఉండేవాళ్ళు. రీసెంట్ డేస్లో జాబ్ అనేది కూడా ఇట్స్ అన్సర్టెన్, రేపు ఉంటుందా లేదో తెలియదు, లేకపోతే ఒక 4 days తర్వాత నా జాబ్. ఎగ్జాక్ట్లీ. ఇక సాఫ్ట్వేర్ జాబ్ అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ రేపు వెళ్ళి మనం కంపెనీ మెయిల్ ఓపెన్ చేస్తే హెచ్ఆర్ నుంచి ఇది నెగిటివ్ మెయిల్ వచ్చినా మీరేమి ఆశ్చర్యపోక్కర్లేదు. సో అది అయినా కూడా నీ లైఫ్ స్టైల్ మారకూడదు, నీ ఫ్యూచర్ ఇబ్బంది పడకూడదు, నీ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫర్ షూర్ ఉంచుకోవాలి. లేకపోతే ఇది ఎఫెక్ట్ అయింది అంటే కంప్లీట్గా స్టాప్ అయిపోద్ది, ఎవ్రీథింగ్ ప్లాన్ స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే యు నో దట్ 90% ఆఫ్ హౌసెస్ ఆర్ నాట్ అవర్ ఓన్, 90% ఆఫ్ వెహికల్స్ ఆర్ నాట్ అవర్ ఓన్, 90% ఆఫ్ మొబైల్స్ ఆర్ నాట్ అవర్ ఓన్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఈఎంఐ. మీరు మంత్లీ ఈఎంఐ కట్టుకోవాలంటే యూనిట్ ఎర్న్ ఎవ్రీ మంత్, శాలరీ వస్తేనే ఈఎంఐ కట్టుకుంటాం. సో అది సడన్గా ఆగిపోయింది అనుకోండి, బ్యాంక్ కూడా ఆపడు కదా, సరే నీకు జాబ్ లేదు కదా, సరే జాబ్ వచ్చాక ఈఎంఐలు కట్ట అన్నారు కదా. 1 day లేట్ అయిపోయినా కూడా ఎట్లుంటుంది, పడిపోతుంది. ఒక 1 week లో మన దగ్గర నుంచి ఆ వస్తువు కూడా పోతుంది. అది. సో మీ ప్లాన్స్ బట్టి మీరు తీసుకుంటా ఉంటారు. కంప్లీట్గా ఎవరు 100% మీద మనం ఏమీ చేసుకోము, మనం ఎవ్రీథింగ్ ఈఎంఐ మీద లోన్ మీద వెళ్తుంటాం. కాబట్టి దాన్ని ప్రాపర్గా చేసుకోవాలన్నా కూడా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మీ లైఫ్ స్టైల్ అనేది మారదు, మీ లైఫ్ స్టైల్ అట్లనే ఉంటుంది. కొంత డిస్టర్బ్ అయినా కూడా క్యాపబిలిటీ ఉంటుంది మళ్ళీ మంచిగా రావడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.